హలో, హియర్ ఈస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ మూవీ ఎక్స్ హ్యూమా అనమాట. ఇది మనకి కొరియన్ హారర్ థ్రిల్లర్ అండ్ ఎప్పుడో థియేటర్లో రిలీజ్ అయిందండి. అండ్ ఇప్పుడైతే మనకి బుక్ మై షోలోనే తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. అండ్ మనకి డార్లింగ్ మూవీ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుందండి. ఎవరైనా ఆ మూవీ చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ ఆ మూవీ రివ్యూ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూసేయండి. అండ్ ఎక్స్ హ్యూమా స్టోరీ ఏంటంటే, ఒక ఇంట్లోని దెయ్యం శాపం వల్ల ఉంటుందండి. అండ్ దానివల్ల చాలా ప్రాబ్లం అయితే వస్తుంది. అందుకు 100 ఇయర్స్ బ్యాక్ పాతిపెట్టిన శవపెట్టికని బయటికి తీస్తారనమాట. అండ్ దానివల్ల ఏం జరిగింది అన్నది స్టోరీ. మూవీ ఎలా ఉందంటే బాగుందండి. ఎక్సలెంట్గా ఏం అనిపించలే కానీ బట్ బాగుంది. అబ్సల్యూట్లీ ఫ్యామిలీ వాచబుల్. కాకపోతే బ్లడ్, బాడీ చీల్ చేయడం లాంటి సీన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ మూవీ మొత్తం ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. హారర్ కన్నా సస్పెన్స్ఫుల్గా, థ్రిల్లింగ్గా ఉంటుంది ఎక్కువ. అండ్ స్టోరీ బిల్డింగ్ అన్నీ చాలా బాగున్నాయండి. ఈ మూవీకి మెయిన్ పాజిటివ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి, బాగుంది. అండ్ స్టోరీ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగున్నాయి. అండ్ నెగిటివ్స్ ఏం ఎక్కువ లేవండి, ఒకటే ఉంటుంది. స్టోరీ మొత్తం మాటల్లో అయిపోద్ది అనమాట. చాలా కేర్ఫుల్గా వినాలి. అండ్ మూవీలో ఎవ్రీ ఆస్పెక్ట్ చాలా బాగుంది. డీటెయిలింగ్ అవన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఓవరాల్గా ఈ మూవీకి మేము ఇచ్చే స్టారింగ్ వచ్చేసి 3.25 స్టార్స్. అండ్ డెఫినెట్లీ గివ్ ఏ ట్రై అండి, బాగుంది. అండ్ మాకు ఒక చిన్న హెల్ప్ అండి, ప్లీజ్ వీడియోస్ని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా ఫీడ్బ్యాక్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి, ఓకే. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. అట్ లాస్ట్ రివ్యూ అనేది ఒక పర్స్పెక్టివ్ మాత్రమే, ఫైనల్ వెర్డిక్ట్ అయితే కాదు, ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.